హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వాతిని. ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ సాఫ్ట్ స్టైల్ కలర్ జామ్ని ఎలా తయారు చేస్తారో అది ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. చాలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. దీని ప్రిపరేషన్ చూపిస్తున్నా. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దీంట్లో నేను ఇన్స్టెంట్ కోవా అనేది యాడ్ చేస్తున్నానండి. ఇన్స్టెంట్ కోవా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. దీన్ని 1 కప్ వరకు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో 1 కప్ వరకు లేదా 1/2 కప్ వరకు మిల్క్ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి. 1 కప్ వరకు వేసినా ఏం ప్రాబ్లం లేదండి. అలానే 2 స్పూన్ వరకు రవ్వ అనేది యాడ్ చేసుకున్నాను. అలానే 2 స్పూన్ వరకు పాలు అనేది యాడ్ చేసుకున్నాను. మరి ఎక్కువ పాలు అనేది యాడ్ చేయకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే పలచబడిపోతుంది. నేను టేస్ట్ కోసం 2 స్పూన్ మాత్రమే యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తుండగా నేను 1 స్పూన్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, నేను ఇక్కడ 1 స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకున్నాను టేస్ట్ కోసం. స్వీట్ అనేక నెయ్యి లేకపోతే టేస్ట్ ఉండదు కదా ఫ్రెండ్స్, అందుకోసం నెయ్యి అనేది యాడ్ చేసుకొని బాగా స్మూత్గా కలిపి పెట్టుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టాక ఇప్పుడు మనం షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని 1 కప్ వరకు షుగర్ అనేది యాడ్ చేసి 1 కప్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి. ఈ షుగర్ అనేది బాగా మెల్ట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఇలా షుగర్ మెల్ట్ అవుతూ ఉండగా నేను యాలకులు అనేవి 3 దంచి పెట్టుకుని యాడ్ చేసుకున్నాను. అలానే ఒక లెమన్ కూడా హాఫ్ యాడ్ చేసుకున్నాను, లెమన్ రసం, ఎందుకంటే షుగర్ సిరప్ అనేది మనకి గట్టి పడదు. చూసారా, నాకు ఇక్కడ షుగర్ అనేది బాగా మెల్ట్ అయిపోయింది. అలానే బాయిలింగ్ కూడా అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని తీసుకొని చేతికి నెయ్యి అప్లై చేసుకొని, మీకు రౌండ్ షేప్లో కావాలంటే రౌండ్గా అప్లై చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఫస్ట్ ఒకటి రౌండ్లో వేసానండి. అలానే నేను పొడవుగా కూడా చేసుకుంటున్నాను, ఎందుకంటే కలర్ జామున్ కాబట్టి పర్ఫెక్ట్గా రౌండ్లో కొన్ని చేసుకున్నాను. అలానే ఈ పొడవుగా కూడా చేసుకున్నాను. చూసారు కదా, స్ట్రైట్గా కూడా కొన్ని చేసుకున్నాను. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ షేప్లో ప్లెయిన్గా వచ్చే వరకు చేసుకుంటే ఎక్కువ పుష్ చేయకూడదు. ఇలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకొని ఇప్పుడు నేను గ్యాస్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. ఆయిల్ నార్మల్ హీట్ అయ్యేటప్పుడు మాత్రమే ఆ జామున్స్ అనేవి వేసుకొని కలుపుకోవాలి అండి. మరీ ఎక్కువ ఆయిల్ హీట్ అయితే అవి పగిలిపోతాయి అండ్ కలర్ అనేవి కలర్ వచ్చేస్తుంది, కానీ లోన్ అనేది పిండి అనేది కుక్ అవ్వదు. కాబట్టి మీడియం ఆయిల్ అనేది ఉండేటప్పుడు మాత్రమే ఒక్కొక్కటిగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు అండ్ ఆయిల్ అనేది హీట్ ఎక్కువ అవ్వకూడదు. ఇలా నాకు బ్లాక్ కలర్ వచ్చే వరకు జామున్స్ అనేవి కలుపుతూ చేసుకున్నానండి. చూసారు కదా నాకు ఏ కలర్లో వస్తున్నాయో. నాకు ఇక్కడ పర్ఫెక్ట్ కలర్ అనేది వచ్చేసింది. చూసారు ఫ్రెండ్స్, మనకి ఎలా వస్తే మనకి కలర్ జామున్ అనేది పర్ఫెక్ట్ కలర్గా వస్తుంది. అండ్ నాకైతే ఇక్కడ పర్ఫెక్ట్గా వచ్చాయి కాబట్టి దీన్ని ఒక ప్లేట్లో నేను తీసేసుకుంటున్నాను. మీకు ఈ కలర్లో వస్తే పర్ఫెక్ట్ కలర్ జామున్ అనేది వస్తుంది, లేకపోతే రాదు. మిగతా కూడా ఇదే సేమ్ ప్రాసెస్లో వేసుకోవాలి. సేమ్ కలర్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. ఇలా చేసిన వాటిని కాస్త చల్లార్చి ముందుగా చేసుకున్న షుగర్ సిరప్లో యాడ్ చేసుకుని 2 అవర్స్ పక్కన పెట్టుకుంటే కలర్ జామున్ అనేది రెడీ అయిపోతుందండి. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.